మాజీ మంత్రి వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడిని మాజీ మంత్రి రోజా భూమన కరుణాకర్ రెడ్డి ఖండించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ఆరోపించారు. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ విషయంలో కూటమి పెద్దలు ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం గుంటూరులో అంబటి రాంబాబు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ జగన్ అధికారంలోకి రాగానే కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కు సినిమా చూపిస్తామన్నారు. పవన్ కళ్యాణ్ కులమతాల పేరుతో విద్వేషాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ గూండాలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని ధ్వజమెత్తారు. అంబటి రాంబాబు గారి మీద జరిగిన దాడి కిరాతకులు, రాక్షసులు మంచి వాళ్ళ మీద పడి రక్కి దౌర్జన్యం చేసేటువంటి దాడి లాంటిది. రాంబాబు గారు దేవాలయంలో పూజలు చేయించుకున్న తర్వాత ఆ ఫ్లెక్సీ మా మీద దురుద్దేశంతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తీయండి అని చెప్పినందుకు ఆయన మీద కావాలనే పని కట్టుకొని రాంబాబు గారిని అవమానపరచటానికి పచ్చమూకలు, తాగుబోతుల్ని, గంజాయి బ్యాచ్ని ఉసికొల్పి మహిళల చేత అత్యంత నీచంగా ఆయనను బూతులు మాట్లాడిన కారణంగా తద్వారా ఆవేశంతో ఆయన పలికినటువంటి మాటలకి ఆయన వెనువెంటనే దానికి వివరణ ఇచ్చి క్షమాపణలు చెప్పటం కూడా జరిగింది. ఇలా జరిగి ఉండాల్సినటువంటి పరిస్థితి కాదు అనని, నేను ఒక ఆవేశంలో జారినాను అనని. దానికి పూర్వపు నేపథ్యం రాంబాబు గారిని అంతకు 100 రెట్లు ఎక్కువగా బండబూతులు తిట్టిన విషయం మొత్తం లోకమంతా కూడా చూసింది. ఆయన వివరణ ఇచ్చిన తరువాత, ఆ మాటల్ని వెనక్కి తీసుకున్న తరువాత మళ్ళీ దురుద్దేశంతోనే ఆయన కుటుంబ సభ్యుల మీద జరిగిన దాడి చూస్తుంటే చాలా బాధేస్తుంది. అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా, లేకపోతే నియంతృత్వ పాలన జరుగుతుందా అనేది ప్రజలకు స్పష్టంగా అర్థమై ఉంటుంది. ఈరోజు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎవరు ఎత్తి చూపిస్తారో వారి మీద తప్పుడు కేసులు పెట్టడం, ఎవరు నిలదీస్తారో వారి మీద దాడులు చేయడం, వారి ఇళ్ల మీద ఏ విధంగా పెట్రోల్ బాంబులు విసిరేయటం, ఆడవాళ్ళని చూడకుండా వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేయటం అనేది చాలా సిగ్గుచేటు. ఇలాంటివి చేసేవాళ్ళు చేతగాని దద్దమ్మలు, చేతగాని చవటలు చేసే పని. నిజంగా దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తులైతే ఈరోజు మేము తప్పు చేస్తే ఎత్తి చూపించండి సాక్ష్యాధారాలతో. మొత్తం అఫీషియల్స్ మీ చేతిలో ఉన్నారు, రికార్డ్స్ మీ చేతిలో ఉన్నాయి. అవి చేయడానికి మీకు చేత కాదు, ఎందుకంటే మేము తప్పు చేయలేదు కాబట్టి మీకు సాక్ష్యాధారాలు దొరకలేదు. సో మీరు అధికారంలోకి వచ్చేదానికి ఏవైతే అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేసి వచ్చారో, ప్రజలు ఈరోజు అవి ఎక్కడ చేయమంటారు, అవి చేయకపోతే ఎక్కడ నిలదీస్తారో అన్న భయంతో ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేయటం అనేది మీకు అలవాటు అయిపోయింది. మీరు ఈవీఎంలతో గెలిచారు, ఈవీఎంలో ఉన్న వీవీప్యాట్లని లెక్క పెడితే మీ భాగవతం బయటపడుతుందన్న విషయం తెలుసుకొని మీరు ఈ లడ్డూ ఇష్యూని తీసుకురావడం జరిగింది. చంద్రబాబు నాయుడికి వెంకటేశ్వర స్వామి కలలో వచ్చి చెప్పారా? ఆయన నిన్ను అడిగారు కదా, ప్రెస్ వాళ్ళు అడిగితే సిబిఐ ఇచ్చిన రిపోర్ట్లో జంతు కొవ్వు కలవలేదని చెప్పి ఇచ్చారు కదా సార్ అంటే, నీకు చెప్పారా? దేవుడు నీకు వచ్చి అడిగాడా? దేవుడు నీకు చెప్పాడా అని చెప్పి ఎంత స్టూపిడ్గా మాట్లాడాడో. మరి ఈరోజు నేను చంద్రబాబు నాయుడిని అడుగుతున్నాను, వెంకటేశ్వర స్వామి నీ కల్లోకి వచ్చి, అయ్యా చంద్రబాబు, నా లడ్డూలో నెయ్యి కలిసింది, నెయ్యిలో జంతుకొవ్వు కలిసింది, నా లడ్డూలో పందికొవ్వు కలిసింది, నా లడ్డూలో ఫిష్ ఆయిల్ కలిసిందని నీకు చెప్పారా? నీకు మాత్రమే చెప్పారా అని అడుగుతున్నాను. సిబిఐ యాక్చువల్గా చంద్రబాబు నాయుడు నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసుంటే ఈ కథ మొత్తం